వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ 76 డిగ్రీస్ మైనస్ సైన్ 14 డిగ్రీస్ అని అడిగారు. మనకి ఎప్పుడైనా యాంగిల్స్ 0, 30, 45, 60 అండ్ 90 డిగ్రీస్ ఉంటే కనుక వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ టేబుల్లో దొరుకుతుంది. అలా కానప్పుడు ఏం చేస్తామంటే ఇచ్చిన యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్సా కాదా చూస్తాం. 76 + 14 ఈజ్ 90 డిగ్రీస్, రైట్? అంటే 76 అండ్ 14 అనేవి కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్కి మనకు తెలిసిన ఫార్ములాస్ చూస్తే సైన్ తీటా ఈక్వల్ టు కాస్ 90 మైనస్ తీటా. అంటే మనం ఏమని రాయొచ్చు? సైన్ 14 డిగ్రీస్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ 14, దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ 76 డిగ్రీస్. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇప్పుడు ఏమవుతుంది? కాస్ 76 డిగ్రీస్ మైనస్ సైన్ 14 డిగ్రీస్ ప్లేస్లో కాస్ 76 డిగ్రీస్ రాస్తే కనుక ఆన్సర్ ఇస్ 0, రైట్? టు ఆన్సర్ ద క్వశ్చన్, కాస్ 76 డిగ్రీస్ మైనస్ సైన్ 14 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 0. అండర్స్టూడ్? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 26 డిగ్రీస్ టైమ్స్ tan 64 డిగ్రీస్ అని అడిగారు. మనకి ఇచ్చిన టూ యాంగిల్స్ చూడండి, వాటి సమ్ ఎంత? 26 + 64 ఈక్వల్ టు 90 డిగ్రీస్. అంటే ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్. మనకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఫార్ములాస్ ఏం తెలుసు? tan తీటా ఈక్వల్ టు కాట్ 90 మైనస్ తీటా అని తెలుసు. అంటే tan 26 డిగ్రీస్ ఈక్వల్ టు కాట్ 90 మైనస్ 26, దట్ ఈస్ ఈక్వల్ టు కాట్ 64 డిగ్రీస్, రైట్? ఇచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, tan 26 డిగ్రీస్ బదులు కాట్ 64 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఏమవుతుంది? కాట్ 64 టైమ్స్ tan 64 అయింది. కాట్ 64ని 1/tan 64 అని రాస్తే ఇప్పుడు ఈక్వేషన్ ఏమైంది? tan 64 డివైడెడ్ బై tan 64 డిగ్రీస్, దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో టు ఆన్సర్ ద క్వశ్చన్, ఆన్సర్ ఈస్ 1. అండర్స్టూడ్? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 73 డిగ్రీస్ డివైడెడ్ బై కాట్ 17 డిగ్రీస్ అని అడిగారు. మీరు చూస్తే ఇచ్చిన యాంగిల్ 73 డిగ్రీస్ అండ్ 17 డిగ్రీస్. ఇవి మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ టేబుల్లో ఉన్నాయా ఈ యాంగిల్స్ అంటే? లేవు, రైట్? అలా లేనప్పుడు ఏం చేస్తామంటే ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్సా కాదా అనేది చెక్ చేస్తాం. 73 + 17 ఈజ్ 90, అంటే ఇవి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. మనకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఫార్ములాస్ తెలుసు కదా. tan తీటా ఈక్వల్ టు కాట్ 90 మైనస్ తీటా. ఇప్పుడు tan 73 డిగ్రీస్ని ఏమని రాయొచ్చు? కాట్ 90 మైనస్ 73 డిగ్రీస్ అని రాయొచ్చు, రైట్? అంటే ఇదేమైంది? కాట్ 17 డిగ్రీస్ అయింది. సో ఇచ్చిన ఈక్వేషన్ tan 73 డివైడెడ్ బై కాట్ 17 డిగ్రీస్ ఏమవుతుంది ఇప్పుడు? కాట్ 17 డిగ్రీస్ డివైడెడ్ బై కాట్ 17 డిగ్రీస్, దట్ ఈస్ ఈక్వల్ టు 1. టు ఆన్సర్ ద క్వశ్చన్, tan 73 డివైడెడ్ బై కాట్ 17 ఈజ్ ఈక్వల్ టు 1.